హాయ్ గైస్, వెల్కమ్ టు బ్యూటిఫై పవర్డ్ బై ఎస్ఎస్ మీడియా. ఈరోజు మన టాపిక్ సీరమ్స్ అంటే మన స్కిన్ కన్సర్న్స్ని స్టేబుల్ చేసే యాక్టివ్ సబ్స్టెన్స్ ఉండే ఒక పవర్ఫుల్ ఫార్ములేషన్ అని చెప్పొచ్చు. చాలామందికి యాక్నే, డ్రైనెస్, డల్నెస్ ఇలాంటి డిఫరెంట్ స్కిన్ కన్సర్న్స్ ఉంటాయి. అలాంటప్పుడు డిఫరెంట్ సీరమ్స్ వాడడం చాలా అవసరం. సో సీరమ్స్ అనేవి మన స్కిన్ కేర్ రొటీన్లో ఉంచుకోవడం చాలా నెసెసరీ. ఈరోజు మనం ఈ వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీరమ్స్ అండ్ స్కిన్ పైన వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. విటమిన్ సి సీరం. విటమిన్ సిని ఆస్కార్బిక్ యాసిడ్ అంటారు. విటమిన్ సి డల్నెస్ని, ఫైన్ లైన్స్, రింకిల్స్, సన్ డ్యామేజ్ని తగ్గిస్తుంది. విటమిన్ సిని ఏ ఏజ్ వాళ్ళైనా వాడచ్చు. మీది నార్మల్ స్కిన్ అయినా, యాక్నే ప్రోన్ స్కిన్ అయినా, ఆయిలీ స్కిన్ అయినా, కాంబినేషన్ స్కిన్ అయినా మీరు విటమిన్ సి సీరమ్ని వాడచ్చు. ఈ సీరమ్ని 4 to 5 drops డైలీ 2 times వాడచ్చు. విటమిన్ సి ఉండే కొన్ని బ్రాండ్స్ని చూద్దాం. ప్లమ్, డాట్ అండ్ కీ విటమిన్ సి సీరమ్స్. హైలూరానిక్ యాసిడ్ సీరం. ఈ సీరం మన స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది, దానివల్ల డ్రైనెస్ అనేది తగ్గుతుంది. హైలూరానిక్ యాసిడ్ సీరం వాడడం వల్ల మన స్కిన్ ప్లంపీగా, ల్యూమినస్గా ఇంకా గ్లోయిగా కనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ చూద్దాం. పిల్గ్రిమ్ హైలూరానిక్ యాసిడ్ సీరం, మినిమలిస్ట్ 2% హైలూరానిక్ యాసిడ్ సీరం. నయాసినమైడ్ సీరం, దీన్ని విటమిన్ B3 సీరం అని కూడా అంటారు. ఈ సీరంని అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు వాడచ్చు. దీన్ని డే అండ్ నైట్ కూడా యూస్ చేయొచ్చు. డేలో వాడినప్పుడు మాత్రం కంపల్సరీ ఆ సీరం పైన మినిమం SPF 30 ఉండే సన్స్క్రీన్ని వాడాలి. నైట్లో వాడినప్పుడు నార్మల్గా సీరం అప్లై చేసి పడుకుంటే చాలు. ఈ సీరం మన స్కిన్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేస్తుంది, పోర్ సైజ్ని తగ్గిస్తుంది, మన స్కిన్ని ఈవెన్ టోన్ చేస్తుంది. ఈ సీరంని మినిమం 2 to 3 drops వాడచ్చు. ఐస్ని మాత్రం అవాయిడ్ చేయండి. డిఫరెంట్ బ్రాండ్స్ లైక్ ప్లమ్, మినిమలిస్ట్, ఆర్డినరీ, ద డర్మాకోలో 5%, 10% నియాసినమైడ్ సీరమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. రెటినాల్ సీరం, దీన్నే విటమిన్ ఏ సీరం అంటారు. ఇది స్కిన్ పైన ఫైన్ లైన్స్ని, వ్రింకిల్స్ని తగ్గించి యాంటీ ఏజింగ్ ప్రాపర్టీని చూపిస్తుంది. ఈ రెటినాల్ సీరమ్ని ఓన్లీ నైట్ టైమే యూస్ చేయాలి. పీ సైజ్ అమౌంట్ అంటే చాలా తక్కువ అమౌంట్ ఈ రెటినాల్ సీరమ్ని తీసుకొని ఫేస్ వాష్కి తర్వాత మాయిశ్చరైజర్కి ముందు వాడాలి. ఈ సీరం వాడేటప్పుడు స్కిన్ పైన ఉండే సెన్సిటివ్ ఏరియాస్ని అవాయిడ్ చేయండి. ఈ సీరం వల్ల అప్పుడప్పుడు రెడ్నెస్, ఇరిటేషన్ లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. సో ఈ సీరంని ఎప్పుడు లో కాన్సన్ట్రేషన్స్లో యూస్ చేయాలి. ప్రెగ్నెన్సీ లేడీస్ అండ్ నర్సింగ్ మదర్స్ ఈ సీరంని అవాయిడ్ చేయడం బెటర్. ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ చూద్దాం. డర్మాకో 0.1% రెటినాల్ సీరం, మినిమలిస్ట్ 0.3% రెటినాల్ సీరం. AHA BHA సీరం. AHA అంటే ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్, BHA అంటే బీటా హైడ్రాక్సీ యాసిడ్. ఈ AHA సీరం, BHA సీరంకి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. AHA సీరం అనేది మన స్కిన్ సర్ఫేస్ పైననే వర్క్ చేస్తుంది. సర్ఫేస్ పైన ఉండే డల్నెస్ని, డ్రైనెస్ని, బ్యాక్టీరియాని, డెడ్ సెల్స్ని తీసేస్తుంది. ఈ BHA సీరం వచ్చేసరికి సర్ఫేస్ లోపలికి పెనెట్రేట్ అయ్యి అక్కడ ఉన్న ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేస్తుంది. అక్కడ ఉన్న క్లాగ్డ్ పోర్స్ని కూడా రిమూవ్ చేస్తుంది, లైక్ యాక్నే. AHA సీరం స్కిన్లోని డ్రైనెస్ని రిమూవ్ చేస్తుంది. సో ఇది డ్రై స్కిన్ వాళ్ళు యూస్ చేయొచ్చు. BHA సీరం స్కిన్లోని ఆయిల్ని, బ్యాక్టీరియాని రిమూవ్ చేస్తుంది. ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా మంచిది. BHA సీరం వాడడం వల్ల ఇన్వర్డ్ గ్రోన్ హెయిర్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ని కూడా రిమూవ్ చేయొచ్చు. సో ఏ సీరంలో అయితే AHA, BHA రెండూ ఉంటాయో అవి వాడినప్పుడు స్కిన్ అనేది ఈవెన్గా మారుతుంది. డ్రైనెస్, డల్నెస్, రెడ్నెస్ అనేది తగ్గిపోతుంది. యాక్నేని తీసేస్తుంది, పోర్స్ని అన్క్లాగ్ చేస్తుంది. ఫాక్స్టైల్, మినిమలిస్ట్, ఆర్డినరీ లాంటి బ్రాండ్స్లో AHA, BHA సీరమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. పెప్టైడ్ సీరం. మన ఏజ్ పెరుగుతుంటే మన స్కిన్లో ఉండే కొలాజన్ తగ్గిపోతుంది. ఈ పెప్టైడ్ సీరం ఆ కొలాజన్ని పెంచడంలో హెల్ప్ చేస్తుంది. బ్రాండ్స్ లైక్ మినిమలిస్ట్ మల్టీ పెప్టైడ్ నైట్ సీరమ్స్ అండ్ ఫాక్స్టైల్ 3% ట్రాన్ఎక్స్మిక్ యాసిడ్ పెప్టైడ్ సీరమ్స్. ఇది అండి ఈరోజు సీరమ్స్ పైన వీడియో. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ అండ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.